విచ్చు ఇంకా వాళ్ళ బామ్మ మిని ఒక చిన్న అందమైన గ్రామంలో నివసిస్తూ ఉండేవారు. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేవారు. ఆ బామ్మ దగ్గర 2 ఆవులుండేవి. అలాగే ఒకరోజు వాళ్ళ బామ్మ ఇంకా చిన్న పిల్లాడు కిచ్చు ఆవుకి నీళ్లు పెడుతూ ఉన్నప్పుడు ఇలా చూడు నాన్న కిచ్చు, అక్కడ ఉన్న ఆవుకి గడ్డి వేసిరా నాన్న. సరే బామ్మ. బామ్మ రేపు నేను ఈ ఆవుల్ని మేతకి తీసుకువెళ్ళనా చెప్పండి. మళ్ళీనా? నిన్ననే కదా నాన్న వెళ్ళావు. పర్వాలేదు బామ్మ, రేపు కూడా నేను వెళ్తాను. సరే అయితే, నువ్వు నిజంగానే చాలా బుద్ధివంతుడివే. నీకు నీళ్ళల్లో ఆడుకోవాలి కదూ. లేదు బామ్మ, నేను నీటిలో అంతా ఆడను. అబద్ధం ఆడకు. బామ్మ దగ్గరే అబద్ధం ఆడుతున్నావు నువ్వు. ఆకలితో ఉన్న ఒక భిక్షగాడు ఊర్లో భిక్షాటన చేస్తూ వాళ్ళ దగ్గరికొచ్చాడు. వాళ్ళ బామ్మని చూసిన ఆ భిక్షగాడు మెల్లగా నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికొచ్చాడు. ఓహో ఓహో నేను చాలా దూరం నుంచి రావడం వల్ల బాగా నీరసించిపోయాను. దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాను. నేను భిక్షగాడిని. చాలా ఆకలిగా ఉంది. దయచేసి ఏమైనా నాకు ఇస్తారా? నాకు చాలా ఆకలిగా ఉంది. అలాగా, సరే సరే. చేతులు కడుక్కుని ఇక్కడికొచ్చి కూర్చోండి. నేను తినడానికి ఏమైనా తీసుకుని వస్తాను. మీకు చాలా కృతజ్ఞతలమ్మా. అరే రే, పర్వాలేదు నాయనా. ఆకలితో వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టేది మంచి విషయమే కదా. ఆ? ఓ అలాగా. అయితే విను. నాకు నీ చైన్ కావాలి ముసలి. వినిపిస్తుందా లేదా? తిని ఆకలి తీర్చుకున్న ఆ భిక్షగాడు తిన్న తర్వాత అతని ప్రవర్తనే మారిపోయింది. ఎందుకంటే అతడు ఒక దొంగ. పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు. పాపం ఆ చిన్న పిల్లాడు కిచ్చు ఇంకా వాళ్ళ బామ్మ భయపడిపోయారు. వద్దండి, మమ్మల్ని ఏమి చేసేయకండి. మేము సాధారణమైన మనుషులు. అలాగా, అయితే నీ దగ్గరున్న నగలు చైను ఇవ్వు. బామ్మ, ఇది కవరింగే కదా, కానీ బంగారం అంతా జాగ్రత్తగా ఉనిందని నా దగ్గర చెప్పారు కదూ. ఏంటి? అయితే నకిలీ చైను నాకిచ్చి మోసం చేయాలని చూస్తున్నావా? నన్ను చూస్తుంటే అమాయకుడిలా ఉన్నానా? ఆ గది ఎక్కడుంది? తప్పుకోండి. టాటా. బామ్మ ఒక బుద్ధివంతుడు అయిన మనవడు. రా, మనం వెళ్ళి అందరినీ పిలుచుకుని వద్దాం. అరే ఆగండి బామ్మ, అతను 2 రోజులకి ఏం తినకుండా ఉంటాడు. ఆ తర్వాత పిలుద్దాం. సరిగ్గా చెప్పావు. మనం అతనికి భోజనం పెట్టిన తర్వాతే ఆయన అసలు రూపం మనకి తెలిసింది. అవును బామ్మ, మనం వాడికి ఒక పాఠం నేర్పించే తీరాలి. తన తెలివితేటలతో కిచ్చు వాళ్ళ బామ్మని తనని కాపాడుకున్నాడు. ఆ భిక్షగాడు 2 రోజులు ఆకలితో ఆ రూంలోనే ఉండిపోయాడు. ఆ భిక్షగాడికి తాగడానికి నీళ్లు కూడా లేవు. తరువాత వాళ్ళ బామ్మ ఊరి ప్రజలందర్నీ తీసుకొచ్చి ఆ భిక్షగాడిని ఊరి నుంచి బయటికి పంపించేశారు. ఆ తర్వాత ఆ భిక్షగాడు మళ్ళీ ఎప్పుడూ ఆ ఊరు వైపుకి రానే లేదు. ప్రతిరోజులాగే సాయంత్రం దేవతి ఇంకా ఆమె స్నేహితులు పాత మామిడి చెట్టు కింద కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. హే అజ్జు, ఇదే నాకు కోపం వచ్చేది. ఎందుకు మోసం చేస్తావు? ఏంటి? నేను చీటింగా? నేను? అరే, మీరు గొడవ పడడం ఆపండి. మళ్ళీ లెక్క పెడదామా? నేను లెక్క పెడతా. సరే. 1 2 3 4 5 6. 6 నీళ్ళిచ్చాయి. మొక్కలకు నీళ్లు పోసాను. మొక్కలు పూలిచ్చాయి. నేను అమ్మకి పువ్వులిచ్చాను. అమ్మ నాకు ఆహారం ఇచ్చింది. నేను కుక్కకి ఆహారం ఇచ్చాను. కుక్క నన్ను కరిచింది. అరే, గుండుకి
కుంజితి అవుట్. అరే నేనేలా అవుట్? నేను నమ్మను. ఆహా, నేను నమ్మను. నేను అవుట్ కాదు. నువ్వు నమ్మాల్సిందే. మీరు గొడవ పడుతూ ఉండండి, నేను అప్పటిదాకా తింటూ ఉంటా. అగ్గి పుల్ల గీస్తే అగ్గి వస్తుంది, అది గీస్తే నవ్వు వస్తుంది. ఓహో, ఆపండి. ఆ పక్షి కూడా మనల్ని చూసి నవ్వుతుంది. మామిడి చెట్టు మీద కూర్చున్న పక్షి ఆ పిల్లల అల్లరి ఆటలను అన్నిటినీ చూస్తోంది. ఓహో, ఈ పిల్లలు చూడ్డానికి ఎంత అందంగా ఉన్నారు. వాళ్ళు గొడవ పడుతుంటే చాలా ముచ్చటగా ఉంది. రేపొద్దున మీరు కూడా ఇలా గొడవ పడితే ఖచ్చితంగా కలిసిపోవాలి, స్నేహితులలాగా. అప్పుడే సంతోషంగా ఉంటుంది. కుంజుటి నిజంగానే మోసం చేసింది. అరే వెళ్ళు, నువ్వు ఆట గెలవడానికి ఇదంతా చెబుతున్నావు. నీ ఉపాయాలన్నీ నాకు తెలుసులే. నువ్వు అబద్ధం చెప్పకు. నేనా? నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరమే లేదు. అతను లేకుండా అయినా గెలవగలను. కానీ ముందుగా మీరది తినేయండి, లేకపోతే నాకు ఇచ్చేయండి. ఏయ్, నువ్వే తెగ ఇది మాతిచ్చింది. మళ్ళీ పిరిగారేతున్నావు. అప్పుడే అక్కడికి ఒక వేటగాడు వచ్చి మామిడి చెట్టు వైపు వెళ్తున్నాడు. అతను చాలా జాగ్రత్తగా చుట్టూ గమనిస్తున్నాడు. ఈ ప్రదేశం చాలా అందంగా ఉంది. ఇక్కడ బహుశా చాలా పక్షులు దొరుకుతాయి. ఇవి చాలా అరుదైన జాతి పక్షుల్లా ఉన్నాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇది చాలా మంచి అవకాశం. పక్షుల ధ్యాస ఎలాగో ఆ పిల్లలపైనే ఉంది. దొరికింది. అరే, అటు చూడండి, వేటగాడు. అరే పరిగెత్తండి. అయ్యో, పక్షి పిల్లలు ఒంటరైపోయాయి. ఇప్పుడు వాటిని ఎవరు చూసుకుంటారు? అవును. అరే, ఇప్పుడు ఈ పక్షి పిల్లల పరిస్థితి ఏంటి? మనం వాటిని కాపాడదాం. అవును దివు, మనం వాటిని జాగ్రత్తగా చూసుకుందాం. దేవతి ఇంకా ఆమె స్నేహితులు ఆ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ పిల్లలకు ప్రతిరోజు ఆహారం పెట్టడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యాయి. ఎగరడం కూడా ప్రారంభించాయి. నువ్వు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళు. మీరు ఇక్కడే ఉంటే ఆ వేటగాడు మిమ్మల్ని కూడా పట్టుకుంటాడు. ఇక్కడికి దూరంగా ఒక పెద్ద అడవి ఉంది, అక్కడికి వెళ్ళండి. మీకు చాలా మంది స్నేహితులు దొరుకుతారు, సరేనా? దేవతి ఇంకా ఆమె స్నేహితులు రెక్కలు చాచి ఎగురుతున్న పక్షులను అలాగే చూస్తూ ఉండిపోయారు. మను ఇంకా విక్కీ ఒకరికొకరు మంచి పొరుగింటివారు, ఇంకా స్నేహితులు కూడా. అటు ఇటు తిరగడం ఇంకా నేచర్ని ఎంజాయ్ చేయడం వారికి చాలా ఇష్టం. ఏ విక్కీ, చూడుకడా, నేను చెప్పింది ఆ చెరువు గురించే. విక్కీ, నువ్వు సూపర్. అయినా ఈ స్థలం గురించి నీకెలా తెలిసింది? ఓ అదా, ఒకరోజు నేను మా నాయన బైక్ ని దోస్తుంటే అప్పుడే
నేనీ చెరువిని చూశాను. ఓ సరే సరే. ఇందులో చూడు, ఎంత అందమైన చేపలు, రంగురంగుల చేపలు అందంగా ఉన్నాయి, మనలాగే. వీటికి తినడానికి ఏమైనా తెచ్చుండాల్సింది. హాహా, రేపు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆహారంతో పాటు ముళ్ళ కూడా తీసుకొద్దాం. ముల్లా ఎందుకు? మనం ముళ్ళ మీద ఆహార పెట్టి వాటికి వెడ్డాం. అప్పుడు అవి ముళ్ళలో చిక్కుకుంటాయి. వాటిని అప్పుడు పట్టుకున్నాం. అరే విక్కీ, వాటిని నేను పట్టుకుందాం అనట్లేదు, వాటికి ఆహారం పెడదాం. ఆ తరువాత చూడు, అవి ఎంత బాగా ఆడుకుంటాయో. అరే, అవి ఇక్కడే గిరిటేన్ బాగుంటుంది. మనం వాటిని పట్టుకొని మన ఇంటికి తీసుకెళ్ళి ఫిష్ ట్యాంక్ లో వేద్దాం. ఆ అవసరమే లేదు. నువ్వం భయపడకు. ఒక పని చేద్దాం. చేపలు పట్టడానికి ముళ్ళకి బదులుగా ఒక వలని తెద్దాం. ఏం అవసరం లేదు. మనం ప్రతిరోజు ఈ చెరువు దగ్గరికి వచ్చి ఈ రంగురంగు చేపల్ని చూసి తిరిగి వెళ్దాం, సరేనా? ఏం జరిగినా పర్లేదు, నేను రేపు వలని తీసుకొస్తారు. నువ్వు కేవలం ఈ చేపల్ని ఇలా ఎగురుతూ ఉండడం చూస్తవందు. అంటే చిన్న పిల్లల ఉపాయం ఇదన్నమాట. పాపం ఈ చేపల్ని వదిలేయాల్సింది పోగా వీటిని పట్టుకోవాలని ఉపాయం చేస్తున్నారు. నేను ఎలాగైనా చేసి ఈ విషయాన్ని వెంటనే చేపలకు చెప్పాలి. తప్పన్నయ్య, నువ్వు ఎందుకింత ఆందోళనగా ఉన్నావు? మాతో ఆడుకోవచ్చు కదా. మీరు ఆడుతూనే ఉంటారు, కానీ మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో మీకు మాత్రం తెలీదు. ఆ పిల్లలు మీ వైపు చూసుకుంటూ మీ గురించి ఏం మాట్లాడారో మీకు తెలుసా? ఏం చెప్తున్నారన్నయ్య వాళ్ళు? వాళ్ళేం చెప్తున్నారంటే రేపొక వల తీసుకొచ్చి మిమ్మల్ని పట్టుకెళ్తారట. అరే, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మేమందరం ఎక్కడికి వెళ్ళాలి? కప్పన్నయ్య, నువ్వే మాకు సహాయం చెయ్యాలి. ఓ, ఈ విషయంలో నేను ఎలాంటి సహాయం చేయలేను. ఎంతైనా మనం చిన్న జీవులం కదా. కానీ అక్కడుంది మానవులు. వాళ్ళు మనల్ని పట్టుకోవాలంటే ముళ్ళు లేదా వలలు కావాలి. ఏదేమైనప్పటికీ మనల్ని మనం కాపాడుకోవాలి. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. చెప్పన్నయ్య, అదేంటో. మేమిప్పుడు ఏం చెయ్యాలి? ఇక్కడ దగ్గరలో కాలాన్ అనే పేరు గల నత్త ఉంది. దానికి కాస్త కోపం ఎక్కువే అనుకోండి, కానీ అది కొంచెం ప్రయత్నిస్తే మిమ్మల్ని కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజే వెళ్ళి నేను అతన్ని కలిసి వస్తాను. చేపలను ఎలాగైనా రక్షించాలని కప్పన్నయ్య ఆ పీతను వెతకడానికి బయలుదేరాడు. కాని కాలన్ పీత ఒక రాయి దగ్గర హాయిగా నిద్రపోతోంది. అప్పుడే కప్ప నెమ్మదిగా అక్కడికి వస్తుంది. క్వాక్ 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 క్వాక్. ఏమైంది మిత్రమా? నన్ను పడుకొని ఏంటి? నాకు మీ సహాయం కావాలండి. ఇక నేను ఎవరికి సహాయం చేయలేను. ఇక వెళ్ళు, తర్వాత రా. ఓహో, కాలానన్నయ్య, మీరు ఇంత శక్తివంతులైనప్పటికీ కూడా మాలాంటి చిన్న జీవుల్ని కాపాడలేకపోతున్నారు మీరు. నువ్వు నన్ను తక్కువ చేసి మాట్లాడతావా? చెప్పింతకేంటి పని? ఇక్కడ దగ్గరలో ఉన్న ఒలిలి చెరువు యొక్క చేపలకు సంబంధించిన సమస్య. ఇంకా ఏం చెప్పమంటారు? ఏం జరగబోతుంది ఎలా చెప్పమంటారు అన్నయ్య గారు? ఈరోజు చెరువు దగ్గరికి 2 పిల్లలు వచ్చారు. వాళ్ళేమంటున్నారంటే వల తీసుకొచ్చి ఆ చేపల్ని పట్టుకెళ్తారట. ఒకవేళ మనం ఇప్పుడు ఏం చేయకపోతే భవిష్యత్తులో ఆ లిల్లీ చెరువులో ఒక్క చేప కూడా మిగలకపోవచ్చు. వాళ్ళు రేపు ఒక వల తీసుకురాబోతున్నారు. విషయమైతే కాస్త క్లిష్టంగానే అనిపిస్తుంది. కానీ అన్నయ్య, ఇప్పుడు ఏం చేద్దామంటావు? మనం ఖాళీగా అయితే కూర్చోలేం కదా. ఏది ఏమైనా సరే మనం మన స్నేహితుల్ని బతికించుకోవాల్సిందే. అయితే నువ్వు ఒక పని చెయ్యు. నువ్వు వెంటనే ఆ చెరువులోకి వెళ్ళి ఆ చేపలన్నింటినీ నిశ్చింతగా ఉండమను. నేను రేపు వస్తాను. ఆ పిల్లలకి తగిన గుణపాఠం చెప్తాను. మను, ముందు నువ్వు బకెట్ని నీళ్లతో నింపు. నేను చేపల్ని పట్టుకొని ఒడ్డున వేస్తాను. నువ్వు వాటిని బకెట్లోకి వేయి. గుర్తుంచుకో, అవి తిరిగి మళ్ళీ నీటిలోకి వెళ్ళకూడదు. సరే, నేనది చూసుకుంటా. ఈరోజు మనం మాయ చేద్దాం. బకెట్ నిండా చేపలతో ఇంటికి తీసుకెళ్తే అందరూ ఆశ్చర్యపోవాలి.
మీ నాన్న కొత్త ఫిష్ ట్యాంక్ కొనడానికి పరిగెత్తాలి. నువ్వు కూడా వాటిలో కొన్ని ఇంటికి తీసుకెళ్ళు. ఇంకా మన ఫ్రెండ్స్కు కూడా వాటిలో కొన్ని ఇద్దాం, సరేనా? అన్నయ్య, ఆ పిల్లలు వచ్చేశారు. నేనొక పని చేస్తాను, నువ్విక్కడే కూర్చో. అమ్మో పీత, విక్కీ, ఇక్కడ నుండి పారిపోదాం పదా. నువ్వు భయపడకు మను, నేను దీన్ని ఇప్పుడే పట్టుకుంటాను. ఈ విధంగా చేపలు పెద్ద ప్రమాదం నుండే తప్పించుకున్నాయి. కప్ప అన్నయ్య సకాలంలో మంచి ఐడియా ఇవ్వడంతో ఇంకా పీత ఓపిక బలం వల్ల ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. మను ఇంకా విక్కీ వాళ్ళ ఐక్యతను చూసి భయపడ్డారు. ఇంకోసారి ఆ చెరువు వైపు మళ్ళీ రాలేదు. ఒక పాపిష్టి గాడిద మనసు పూర్తిగా చాలా దుఃఖంతో చాలాసేపు అడవంతా తిరుగుతూ ఉంది. నేను బుద్ధివంతుడిగా మారిపోతాను, నాకు కూడా బుద్ధి వస్తుంది. చూస్తూ ఉండండి. పాప గాడిద బాధతో నడుస్తూ వెళ్ళినప్పుడు అది చెట్టు కింద విశ్రాంతి తీసుకున్న ఒక జీబ్రాని అది చూసింది. ఏయ్ మిత్రమా, అరే లేవయ్యా. ఆ చిన్న జీబ్రా చాలా గాఢమైన నిద్రలో ఉంది. నిద్రలో లేపినందుకు చాలా కోపంతో ఆ జీబ్రా చెప్పింది, ఏమైంది? ఏమైందని చెప్పు మిత్రుడా. ఇదిగో మిత్రమా, నేను ఇప్పుడు ఊర్లో నుంచి నడుచుకుంటూ వస్తున్నాను. ఓ అలాగా, నేను సంతోషంగా ఉన్నాను. కానీ విషయం అది కాదు మిత్రమా. ఓ అలాగైతే వేరేంటి? ఏంటి విషయం చెప్పది? అది ఏం లేదు మిత్రమా, చెప్పాలంటే నేను అతి తెలివైన వాణ్ణి, కానీ నాకింకా చాలా ఎక్కువ తెలివి కావాలి. అందుకోసం నువ్వు నాకేమైనా సాయం చేయగలవా? నేను నీకు ఎలా సాయం చేయాలి? నేను నీలాగా బుద్ధివంతుడా ఏంటి? తర్వాత నేను నీకెలా సాయం చేస్తాను? ఆ విషయం నాకు కూడా తెలుసు మిత్రమా. నాకు ఒకే ఒక్క విషయం చెప్పు, ఈ అడవిలో మంచి డాక్టర్ ఎవరున్నారు? ఓహో, విషయం ఇలాంటి విషయమా? నీకు ఈ అడవిలో చాలా బుద్ధివంతు డాక్టర్ ఒక్కరే ఉన్నారు. ఎవరు మిత్రమా తను? డాక్టర్ నక్క, చాలా ఫేమస్ అయిన డాక్టర్. బుద్ధిని ఎక్కువ చేయడానికి వాళ్ళ దగ్గర మందులన్నీ ఉన్నాయి. ఇది నిజంగానే నిజమా? అవును నిజమే. ఇక్కడ చాలా జంతువులు బుద్ధిని తీసుకెళ్తారు, నీకు తెలుసా? అందుకోసమే నువ్వు వాళ్ళతోనే వెళ్ళు, అక్కడ వెళ్ళి చేరుకుంటావు. నీకు చాలా థ్యాంక్స్ మిత్రమా. వెళ్ళు వెళ్ళు, ఇక్కడి నుంచి మొదలెడుతుంది నీ చెడు సమయం. నన్ను నువ్వు ఇలా చేస్తే దానికి సమాధానమే ఇదే. డాక్టర్ నక్క దాని గృహం పక్కన ఉన్న చెట్టు కింద గాఢంగా ఆలోచిస్తూ కూర్చుంది. అప్పుడే డాక్టర్ సహాయం వల్ల కిట్టని ఎలుగుబంటి అక్కడికొచ్చాడు. మాస్టర్, మీకు ఏమైంది మాస్టర్? నేనేం చెప్పాలి, గుహ పని సగం అయిపోయింది. ఇప్పుడు నాకు నది దగ్గర ఉండే ఆ రాయి నాకు అవసరం. నాకు పని చేయడానికి కూలి మనుషులు దొరకలేదు, అందుకోసం నేను దిగులు పడుతున్నాను. ఏమైంది మాస్టర్? కూలీ పని చేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా? ఏంటి ఇలా చెప్తున్నావు? నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. అవును, నువ్వు పక్క అడవిలో ఉన్న చిన్నన్ గాడిద కొడుకువా నువ్వు? ఏంటయ్యా? లేదు లేదు, నేను పక్క ఊరు నుండి ఇక్కడికి వచ్చాను. నువ్వు ఎందుకోసం ఇక్కడికి వచ్చావు? డాక్టర్ గారిని కలవడం కోసం. డబ్బు లేదంటే నేను ఎవరిని చూడను. అయినా నువ్వు పల్లెటూరు నుంచి వచ్చావు కాబట్టి కోసం నువ్వు నన్ను చూడొచ్చు. చూసావా, నీకు నా మీద కొంచెమైనా నమ్మకం లేదు కదా? నన్ను ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఇప్పుడు నువ్వే కొంచెం చూడు. డాక్టర్, నా బుద్ధిని నేను రెట్టింపు చేసుకోవాలి, అందుకే ఇక్కడికి వచ్చాను. నీకు తెలివితేటలు ఎక్కువ చేయాలా? అవును డాక్టర్ గారు, నేను నా తెలివితేటల్ని ఉపయోగించి గొప్ప పేరు సంపాదించుకోవాలి, మిగతా వాళ్ళందరూ లాగే. అది సరే గాని నీకెన్ని కిలోల తెలివి కావాలి? అది ఎంతైనా పర్వాలేదు, కానీ తక్కువగా ఉండకూడదు. అలాగైతే నీకు తెలివితేటలు ఎక్కువ చేయాలా? మరి అది కిలోగ్రామ్లోనా? అది ఒకవేళ ఉండుంటే నాకు పాట డాన్స్ నేర్పించండి.
దీన్ని ఉంచుకుని నా గుహ పని అంతా చేసుకోవచ్చు. చెప్పండి. అలాగైతే నువ్వు కొన్ని రోజులు ఇక్కడే ఉండాల్సి ఉండదు. ఓ అలాగే ఉంటే పోలా నా బుద్ధి పెరుగుతుందా? ఖచ్చితంగా చాలా రోజులు అవుతుంది. ఇక్కడ నుంచి నారే ఎలుకోబండి, తను చాలా తెలివితేటలు. ఇలాంటి తెలివితేటలు నీకు చాలు కదా. నాకు ఇది చాలు. నేనేం చెప్తానో ఆ పని నువ్వు కరెక్ట్ గా చెయ్యి. అది వైద్యంలో ఒక భాగంగా ఉంటది. ఈ విధంగా తెలివితేటల్ని ఎక్కువ చేయడానికి వచ్చిన గాడిద డాక్టర్ నక్క ఇచ్చే పనిని చాలా మనస్ఫూర్తితో చేస్తూ ఉండేది. కొద్ది రోజుల తర్వాత ఒక రోజు సాయంకాలం నేను అనుకున్న ఈ గుహ పని ఈ మూర్ఖంగా ఉండే గాడిదతో అయిపోయింది. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న పరిస్థితిని సరిచేయాలి. మాస్టర్, అరే అరవేకు, నాకు బాగానే వినిపిస్తుంది. ఏం చెప్పాలంటే నువ్వు చెప్పు. ఆ గాడిద తెలివితేటలు ఎంత ఎక్కువయ్యింది? సగం తెలివితేటలు ఎక్కువైంది. ఇంకా కొన్ని రోజుల్లో తెలివితేటలు చాలా ఎక్కువ అవుతుంది. నాకన్నా దానికి తెలివితేటలు ఎక్కువైపోతుందా? అరే నేనెలా చేస్తానా? ఈ అడవిలో అందరికన్నా నీకే చాలా తెలివితేటలు ఉన్నాయి. నువ్వు ఒక పని చెయ్యి, వెంటనే వెళ్ళి ఆ తేనెని తీసి తర్వాత గాడిదని తీసుకెళ్లి కర్ర తీసుకురా. సరేనండి మాస్టర్. ఇలాంటి వెధవలతో నేను చాలా నెమ్మదిగా ఉన్నాను. ఇలాంటి మంచి జీవితాన్ని నేను బ్రతకొచ్చు. ఎలుగుబంటి బ్రో, నాకో విషయం చెప్తావా? నేను ఇక్కడికొచ్చి చాలా రోజులయ్యింది. నేను ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండాలా నా బుద్ధిని పెంచుకోవడానికి? ఏ సందేహం వద్దు, నువ్వు ఇక్కడే ఉండి తీరాలి. నువ్వు ముందెళ్ళు, నేను తేనె తినేసి వెనకాలే వస్తాను. అమ్మా, నా వీపంతో నొప్పిగా ఉంది. ఒక రంగురంగుల చిలక ఒక రొడ్డ మీద కూర్చొని ఇవన్నీ చూస్తూ ఉంది. ఆ చిలక ఎగురుతూ ఆ గాడి దగ్గరికొచ్చి ఇలా చెప్పింది. ఒక విషయం చెప్పు, ఈ చోట్ల నేను చూస్తూనే ఉన్నాను. నీకు తెలుసా ఈ అడవికి నువ్వు కొత్త? లేదు లేదు, నేను గ్రామం నుండి వచ్చాను. ఎందుకని? గాడిద ఆ రంగురంగుల చిలకతో నువ్వు అడవికి ఎందుకొచ్చావని అడగసాగింది. అది విని ఆ చిలుక శబ్దంగా నవ్వింది. నిజంగానే నీకు బుద్ధి లేదు తెలుసా? నన్ను మూర్ఖుడు అని పిలవకు. ఇంకా కొన్ని రోజుల్లో నేను ఈ అడవిలో ఉన్న జంతువులన్నిటికన్నా తెలివైన జంతువులా మారిపోతాను. ఇలా చెప్పమని ఆ నక్కే నీతో చెప్పుంటది. నేను నీకొక విషయం చెప్తాను. ఆ నక్క పెద్ద నక్క. అది నిన్ను వైద్యమని పేరులో తన స్వార్థం కోసం నిన్ను వాడుకుంటుంది. లేదు, డాక్టర్ నక్కబావ చాలా తెలివైన వారు. ఆ నక్క నిజంగానే చాలా పిసినారి. అది తనకు కావలసిన పనుల్ని ఖర్చు లేకుండా చేసుకుంటుంది. నిన్ను చూస్తే పాపం అనిపిస్తుంది. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఈ అడవి మొత్తంలో ఎలుగుబంటి అన్నయ్యే తెలివైనవాడు. డాక్టర్ నక్కబావ నాకు ఎలుగుబంటి అన్నయ్య కంటే ఎక్కువ బుద్ధిని ప్రసాదిస్తాడు. అయ్యో బుద్ధి లేనోడా, ఆ నక్క నిన్ను ఉపయోగించుకుంటుంది. అది నీకు నేను నిరూపించి చూపిస్తాను, రా. చిలుక గాడిద ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళాయి. ఎలుగుబంటి అన్నా, ఏమైంది చిలక? మీరు ఈ తేనె డాక్టర్ బాబాయ్ కుండలో ఎలా నింపుతారు? ఇది ఎక్కువైపోతుంది కదా. ఇదా? ఖచ్చితంగా కాదు. నేను ఈ కుండలో నుండి మెల్లమెల్లగా డాక్టర్ పెద్ద కుండలో ఇలా వంపుతాను. ఇదిగో ఈ విధంగా. ఇప్పుడు నాకు అర్థమైంది. నీకు అర్థమైందా? నేను అర్థం చేసుకున్నాను, అంతా అర్థం చేసుకున్నాను. చాలా థ్యాంక్స్ ఎలుగుబంటి అన్నా. ఇప్పుడు మేము బయలుదేరుతాం. అయితే సరే. ఈ మొద్దులకి ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు వేయాలని ఎలా అనిపిస్తుందో ఏంటో. ఆ బుద్ధి లేనోడికి తేనె కింద పడింది ఇంతవరకు తెలియనే లేదు. చూసావా? నువ్వు చెప్పింది నిజమే. ఆ గుంట నక్క నన్ను బాగా ఉపయోగించుకుంది. పర్వాలేదు, వదిలేయ్. నువ్వు అందర్నీ ఈజీగా నమ్మేస్తావు. అదే నీలో సమస్య. సరే, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నువ్వు చాలా కష్టపడతావు. అదే నీ దగ్గరుండే ఒక విజయం. అది నువ్వు ముందు తెలుసుకో. ఇప్పుడే అర్థం చేసుకున్నాను. నేను చేసిన తప్పులన్నిటినీ నేను గ్రహించాను. మంచి విషయం. అన్ని జంతువుల దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అది ఎలా అంటే కోకిలకి పాట తెలుసు, నెమలకి నాట్యం తెలుసు, చేపలకి ఈత తెలుసు, అలాగే పక్షులకి ఎగరడం తెలుసు. మన టాలెంట్ ని తెలుసుకొని దాన్ని ఉపయోగించుకోవాలి. తెలిసిందా? అర్థమైంది. సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళి నక్క దగ్గర డబ్బడికి చూడు. నువ్వు కష్టపడ్డావు కదా, దాని ప్రతిఫలం నీకు కావాలి.
చిలక చెప్పిన మాట విని ఆ గాడిద నక్క దగ్గరికి వెళ్ళింది. మాస్టర్, నేను కుండలో తేనె నింపాను. అది నిజమే. మళ్ళీ నువ్వు అలాంటి పని అంతా చేస్తావా నువ్వు? డాక్టర్ డాక్టర్ ఏమైంది? నేను తెలివైన వాడిగా మారిపోయాను. తెలివితేట్లా? అది నువ్వా? అవును. అరే లేదు లేదు, నీ తెలివితేటలు ఎక్కువ చేయాలంటే నీ ఇంకా కొన్ని రోజులు ఉండాలి. లేదు డాక్టర్, నేను నిజంగానే తెలివైన వాడిని అయిపోయాను. మీకేదన్నా అనుమానమా? అవును. సరే, నేను ఇన్ని రోజులు మీకోసం పని చేశాను కదా, దానికి తగిన జీతాన్ని ఇస్తారా? అరే ఈడేం చెప్తున్నాడు? పనియా? పనియా? ఎలాంటి పని? అవును, పని చేశాను కదా. ఇప్పుడు నా డబ్బులు నాకు ఇవ్వకపోతే సింహం రాజాకి కంప్లైంట్ చేస్తాను. అరే లేదు, అలాంటి విషయం చేయకో. నేను నీకు నీ కూలిని నేను ఇచ్చేస్తాను. ఈ విధంగా పీసుగొట్టైన నక్క దగ్గర నుంచి కూలి తీసుకొని వెళ్ళిపోయింది. అది ఒక పెద్ద వల్లో పడిపోయిందని అదే తెలుసుకుంది. గాడిద దాని జ్ఞానాన్ని తీసుకొని దాని ఊరికి వెళ్ళిపోయింది. దాని జీవితమే దానికి నేర్పించింది. నాన్నగారు వచ్చారా? ఇది ఇలా ఇవ్వండి. నీకిది బా అనిపించిందా మలొట్టి? ఇది మాకు అస్సలు నచ్చలేదు. వావ్, టెడ్డీ బేర్ ఎంత బాగుందో. నువ్వు ఇక్కడ కూర్చో. అరే వీళ్ళు నన్ను ఇలా కూర్చోబెట్టేశారు. నేను కూడా వెళ్ళి ఆడుకోవాలి. ఆ నక్క బొమ్మ ఏమీ చెయ్యలేక విచారంగా అల్మారాలో కూర్చుంది. నువ్వు నాకు ప్రియమైన టెడ్డీ బేర్వి. నీకు బొట్టు పెడితే ఎలా ఉంటుందో. అల్మారాలో కూర్చొని ఆ నక్క బొమ్మ అన్నీ చూస్తోంది. ఏంటి, నేను దీనికి నచ్చలేదా? ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తా. అరే ఇదెవరు? అరే మన ప్రియమైన తోడేలు. నువ్వు నన్ను ఇలా ఎందుకు చూస్తున్నావు ప్రియమైన తోడేలు? బాధపడుతున్నావా? విచారంగా ఉన్నా. బాగా జరిగింది. నిన్నెవడు ఇష్టపడడు. మొదట్లో అందరికీ ఇలాగే ఉంటుంది తమ్ముడు. టెడ్డీ బేర్, నువ్వు ఇక్కడే కూర్చొని ఉండు. నేను ఇప్పుడే వస్తా. వచ్చేటప్పుడు నీకు చాలా చాక్లెట్స్ తీసుకుని వస్తా. ఈ పిల్లకి నేను కనపడనా? అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమన్నా ఫిలిం స్టార్ అనుకుంటున్నావా? నాతో తమాషా చేయకో. అవును, చేస్తున్నాను. నాకు చాలా బాధగా ఉంది. నువ్వు నన్ను అపహాస్యం చేస్తున్నావా? నేనా? అసలు కాదు. ఏయ్, నిన్నిక్కడి నుంచి బయటకు తీస్తారని నువ్వు అనుకుంటున్నావా? నీ అదృష్టంలో ఇక్కడే కూర్చొని దుమ్ము పట్టిపోవాలని రాసుంది. టెడ్డీ బేర్ అన్నయ్య, నేను విచారంగా ఉన్నాను కానీ నీది ఆశపడను. పాపం. నిజానికి నేను ఇక్కడ కూర్చొని నీతో మాట్లాడుతున్నాను కదా, దానికి నువ్వు సంతోషపడాలి. నేను నీలా రోజంతా ఇక్కడే కూర్చొని ఉండలేను, తెలుసా నీకు? టెడ్డీ బేర్ అన్నయ్య, మనము బొమ్మలం. ఒకరినొకరిని ఈగతాళి చేసుకున్నా ఒకరినొకరిని వదులుకోకూడదు. నువ్వు నాకు నేర్పించకు. కాస్త దూరంగా కూర్చో. నాకు దుమ్ము పడదు, దగ్గొస్తుంది నాకు. మరుసటి రోజు ఉదయం మాలతి తన స్నేహితులతో కలిసి ఆ బొమ్మల దగ్గరికి వస్తుంది. అరేవా, ఒకసారి చూడు, పొద్దున్నే వీళ్ళ ఫ్రెండ్స్ నాతో ఆడుకోవడానికి వచ్చారు. ఒకరోజు వీళ్ళు నాతో కూడా ఆడతారు. అది జరగాలంటే ప్రపంచం నాశనం అయిపోవాలి. ఈ బొమ్మ భలే ఉంది. అరే, వాళ్ళు నీ వైపు కనీసం చూడటం లేదు కూడా. ఎందుకు చూస్తారులే, నీ పైన ఇంత దుమ్ముంది కదా. టెడ్డీ బేర్ అన్నయ్య, మంచి రోజులు చెడు రోజులు అందరికీ వస్తాయి. నాతో తమాషా చెయ్య. ముందుగా నన్ను అన్న అని పిలవటం మానేసెయ్యు.
నేను నీకు అన్నని కాదు. ఈ తోడేలు రంగు ఎంత బాగుంది. ఈ తోడేలు చాలా అందంగా కూడా ఉంది. మరి ఈ టెడ్డీ బేర్ బొమ్మ బాలేదా? నాకు ఆ నక్క బొమ్మ చాలా నచ్చింది. నాకిస్తావా? లేదు లేదు, నాకు ఈ నక్క బొమ్మ చాలా ఇష్టం. ఎంత ముద్దుగా ఉందో చూడు. నక్క బొమ్మతో చాలాసేపు ఆడుకున్న తర్వాత తిరిగి ఆ నక్క బొమ్మని ఆ అల్మారాలో పెట్టేశారు. నా ప్రియమైన నక్క బొమ్మ, నువ్వు ఇక్కడే కూర్చో, ఇప్పుడే వస్తా. నేనిప్పుడు నిన్ను అన్నయ్య అని పిలవచ్చా? పిలవచ్చు. నేను నీకు చెప్పా కదా, అందరికీ మంచి చెడు రోజులు వస్తాయి, అందరికీ సంతోషపడే సమయం కూడా వస్తుంది అని. నా ప్రియమైన అన్నయ్య, ఈ రోజు నేను వాళ్ళకి నచ్చాను, రేపటి రోజు నువ్వు, మరుసటి రోజు కొత్త బొమ్మల వంతు కూడా కావచ్చు. ఇలా విచారంగా ఉండకుండా ఏదో ఒకటి మాట్లాడండి. మనమిద్దరం కలిసి సంతోషంగా ఉందాం, సరేనా? సరే, నిజం చెప్పావు. ఆ రోజు నుంచి నక్క బొమ్మ ఇంకా టెడ్డీ బేర్ ఆ అల్మారాలో వాళ్ళ జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు.